సో హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ కొల్లి హిల్స్ రైడ్ అనమాట. సో గ్రూప్ రైడ్ అయితే మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో నేను బ్యాగ్ అంతా అయితే రెడీ చేసుకున్నా అండ్ ప్యాంట్ అయితే తీసుకున్నాను రైడింగ్ గేర్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కోయంబేడు నుండి డైరెక్ట్గా వచ్చేసి వండలూరు అయితే వెళ్ళాలి. సో వండలూరు అయితే మన బైక్ అయితే వెయిట్ చేస్తుంది. ఆల్రెడీ ఫుల్ వర్షం పడుతుంది అనమాట, మీరు బయట చూడొచ్చు, ఫుల్ వర్షం ఉంది. సో దానివల్ల ఏంటంటే ఆటో అయితే బుక్ అవ్వట్లేదు, కొంచెం చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నా. సో ఆటో బుక్ అవ్వగానే ఫస్ట్ మనం వండలూరు వెళ్ళిపోయి వండలూరు నుంచి డైరెక్ట్గా మనం ఇంకా రైడ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఆల్రెడీ గ్రూప్ అయితే 6కి అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు దగ్గర 200 కిలోమీటర్స్ అయినా కవర్ చేసి ఉంటారు. లేట్ లేకుండా మనం అయితే వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైడ్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, నెక్స్ట్ టైం మీరు ఎవరైనా చెన్నైలో ట్రావెల్ చేయాలనుకుంటే మీ తాత సొత్తు కానీ మీ నాన్న సొత్తు కానీ అంటే ఆస్తులు అయితే తీసుకురండి. సో ఓలా అయితే బుక్ చేశాను. ఇదేంటంటే నా ఆస్తి అడిగాడు. నేను ఇప్పుడు వాడితో ఒక బెట్టి కట్టాను అనమాట. 25 కిలోమీటర్స్ అయితే 400 ఇవ్వమన్నాడు. 25 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉంటేనేమో 500 ఇవ్వమన్నాడు. సో నేను ఇందులో 25 కిలోమీటర్స్ చూపించింది. నేను ఈ మ్యాప్లో వెళ్తేనే వాడికి డబ్బులు ఇస్తా. సో చూద్దాం. బెట్ అయితే కట్టాము, వస్తున్నాడు ఇప్పుడు అంది. గైస్, మొత్తానికైతే మనం ఆటో బుక్ చేసుకొని బయలుదేరాం అనమాట. సో ఇప్పుడు వండలూరు వెళ్ళిపోయి మన రైడింగ్ గ్యాంగ్ మొత్తం అక్కడ ఉంది. సో వండలూరు నుంచి అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో లగేజ్ మొత్తం బ్యాక్ సైడ్ పెట్టేసారు, 2 బ్యాగ్లు. ఇప్పుడు ఏంటంటే దీనిలో రైడింగ్ జాకెట్ ఉందన్నమాట. ఇప్పుడు వర్షం పడి మొత్తం బాగలేదు, అందుకని చెప్పేసి లోపల పెట్టా. వన్స్ లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత రైడింగ్ గేర్ అయితే వేర్ చేస్తా. సో హెల్మెట్ అయితే చేతిలో పట్టుకుంది. 1.5 year తర్వాత మోటో వ్లాగింగ్ చేస్తుంటే ఆఖరికి ప్రకృతి కూడా భయపడుతుంది అనమాట. ఒకటే వాన అడ్డుపడుతుంది నాకు. సో అక్కడికి వెళ్ళాక నేను మోటో వ్లాగింగ్ ఎలా చేయాలి ఏంటి ఏం అర్థం కావట్లేదు, ఫుల్ వర్షం. సో చూద్దాం ఒకసారి వండలూరు అయితే రీచ్ అయ్యాక. సో ఇంకా చాలా టైం అయితే ఉంది. సో చూడండి, లొకేషన్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఆన్ ది వేలే ఉంది ట్రాకింగ్ అయితే. సో అన్నకు కూడా ఇప్పుడే లొకేషన్ పంపించాను. అన్న చెక్ చేస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి అన్న వచ్చేస్తాడు. రాగానే ఇంకా మనం కూడా చిన్నగా బయలుదేరుతాం. టీటీఎస్ ఫ్యామిలీ మొత్తం ఎంత ఆకలితో ఉన్నారో నాకైతే లిటరల్గా తెలుసు అనమాట. అంత ఆకలితో ఉన్నారు. మోటో వ్లాగింగ్ వీడియో కావాలి, బైక్ వీడియో కావాలని చెప్పేసి. సో ఫైనల్గా బైక్ వీడియో అయితే వచ్చేసింది మీకోసమే. ఇన్ని రోజులకి చేస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ నుండి అయితే మీకు రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి. అంటే ఆల్రెడీ రెగ్యులర్గానే వీడియోస్ పెడుతున్నా, బట్ చెప్తున్నా రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి. అది కాకుండా ఇంకా మంచి మంచి కంటెంట్స్ కూడా ఉంటాయి. బాగుంటుంది. ఇంకా గైస్ 2 సంవత్సరాలు అయింది అన్నని కలిసి. సో అప్పటికిప్పుడు చూడండి బైక్ ఎంత మోడిఫికేషన్ అయిపోయిందో. ఎలా మాతిటియే LS2 హెల్మెట్ ఇంటర్కామ్ దినేష్ అన్న என்ன பேண்ட் மாத்தலாம் இப்போ போடணுமா? சரி சரி சரி, அப்போ போட்டிக்கலாமா? டீ குடிச்சிடலாம், முதல்ல டீ குடிச்சிடலாமா? சரி வா போகலாம். గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగింగ్. సో ఇప్పుడు మనమైతే గ్రూప్ 6 గంటలకు అయితే బయలుదేరిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే నేను దినేష్ అన్న కలిసి ఇంకెళ్తున్నాం అనమాట లొకేషన్కి. సో ఇంతవరకు అయితే లంచ్ బ్రేక్ అయితే తీసుకోలేదు. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మోటో వ్లాగింగ్ ఎందుకు చేయలేదంటే మొత్తం కూడా ఫుల్ వర్షం అనమాట. సో దానివల్ల అయితే చేయడానికి అసలు కుదరలేదు. చాలా డేస్ అయింది గాయస్ మోటో వ్లాగింగ్ చేసి. లిటరల్గా 1.5 year అయింది. 1 year 5 months. ఈ 1 year 5 months ఎంత స్ట్రగుల్ అయ్యానో, ఎంత స్ట్రగుల్ ఫేస్లో ఉన్నానో నాకైతే తెలియదు అనమాట. అంటే నాకు తెలీదు అనే సెన్స్, నేను చాలా కష్టపడ్డాను ఈ 1.5 year. నా GoPro పోయింది, Insta360 పోయింది. నన్ను నేను పికప్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డా. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నేను నా లైఫ్కి మళ్ళీ కంబ్యాక్ అయితే ఇచ్చా. డెఫినెట్గా గైస్, నేను ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే మీరు మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి. సో డెఫినెట్గా అంటే సక్సెస్ రిజల్ట్ గురించి అయితే మీరు ఎదురు చూసుకోవద్దు, ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సో స్లోగా అయినా సరే మీ సక్సెస్ మీకు ఎప్పటికైనా రిజల్ట్ అయితే ఇస్తుంది. సో అలానని చెప్పేసి మా గ్రూప్ అయితే వెళ్ళిపోయింది గాయస్. ఆల్మోస్ట్ వాళ్ళు సేలం దగ్గరికి వెళ్ళిపోయారు. మేమేంటంటే ఉలుందూరుపేట దగ్గర ఆగిపోయాం. సో ఉలుందూరుపేట నుంచి సేలం వరకు అయితే మేము వెళ్ళాలి. లిటరల్గా కళ్ళమ్మట అయితే నీళ్ళు వస్తున్నాయి ఈ బైక్ డ్రైవ్ చేస్తుంటే. అంటే మోటో వ్లాగింగ్కి మన ఛానల్లో ప్రతి ఒక్కరు ఏ వీడియో పెట్టినా అన్నా మోటో వ్లాగింగ్ వీడియో ఎప్పుడు పెడతావు, బైక్ రైడ్ ఎప్పటికి వెళ్తావు, నీ వీడియోస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా గొడవ అయితే చేశారు. సో ఆ టైం అయితే వచ్చేసింది అనమాట. ఫైనలీ నిజంగా నాకు ఇదే వస్తుంది, ఇంకేం రావట్లేదు. ఎందుకంటే ఆ
హ్యాపీనెస్ అనేది చెప్పేది కాదనమాట. అందుకని చెప్పేసి నాకు ఇంకా ఆశ అనేది ఆ గ్రూప్తో వెళ్దామని ఉంది గైస్. కాకపోతే ఏంటంటే మేము రావడం లేట్ అవ్వడం వల్ల నాకు మార్నింగ్ అంతా వర్షం పడి సో టైంకి నేను పికప్ అవ్వకపోవడం, సో దానివల్ల అంతా లేట్ అయితే అయిపోయింది గైస్. నేను స్పీడ్ వెళ్తున్నా అని చెప్పేసి అందరూ స్పీడ్ అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే నా దగ్గర సేఫ్టీ గేర్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా సేఫ్టీ గేర్ అయితే మెయింటైన్ చేయండి. సో దానివల్ల మీకు బెనిఫిట్ అనేది చాలా ఉంటుంది సేఫ్టీ గేర్ వల్ల. అది మీకు అర్థం కాదు ఇప్పుడు చెప్పిన. మీకు ఒక ఏజ్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు సేఫ్టీ గేర్ వల్ల ఏంటి అనేది అర్థమైంది. శివన్న 100 వెళ్ళాడు, శివన్న 120 వెళ్ళాడు, శివన్న 130 వెళ్ళాడు అని చెప్పేసి అనుకుంటే మీరు ఇంక అయిపోయినట్టే. ఓకే, నేను 130 వెళ్తున్నాను అంటే దానికి కారణం నేను 140 వెళ్తున్నానంటే 130 వెళ్తున్నానంటే దానికి కారణం నేను నా దగ్గర సేఫ్టీ గేర్ ఉంది, ప్లస్ నేను అక్కడ నా ముందు వెళ్తున్న టీంని నేను రీచ్ అవ్వాలి కాబట్టి వెళ్తున్నా. అంతేగాని మీరు అనుకుంటున్నట్టు కాదు. సో ఎవరు కూడా ట్రై చేయొద్దు. చాలామంది అడుగుతున్నారు మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది. సో చెప్తా, అది టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తా. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మొత్తం ఫుల్ డీటెయిల్డ్గా అయితే చెప్తా మీకు. ఈరోజు ఈ చెన్నై టు సేలం అనే రోడ్ అయితే ఫుల్ ట్రాఫిక్గా ఉంది. ఎందుకంటారా, మొత్తం కూడా వీళ్ళు లైక్ ఎలా అంటే దివాళీ హాలిడేస్ కదా, 18th, 19th, 20. సో ప్రతి ఒక్కళ్ళు అయితే ఇంటికి వెళ్తున్నారు. నేను ఇప్పటివరకు ఎంత ట్రాఫిక్ అయితే క్లియర్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు మేము 5 minutes బ్రేక్ తీసుకున్నాం. ఆ 5 minutes బ్రేక్లో మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. అంటే మళ్ళీ మొత్తం అందరూ మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయారు. సో అది సంగతి. అందరూ ప్రతి ఒక్కళ్ళు దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. విష్ యూ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అయితే పెడతా. ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అయితే తెలియదు కదా, సో ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అయితే పెడతాను మన టీటీఎస్ ఫ్యామ్ కోసం. తీసుకున్నాం ఇప్పుడే. సో గ్రూప్ అయితే వెళ్ళిపోయింది కదా, ఇంకా మేమిద్దరమే వెళ్తున్నాం అనమాట. గ్రూప్ ముందే వెళ్ళిపోయింది. అన్నకు లేట్ అవ్వడం వల్ల ఏంటంటే మేమిద్దరం కలిసి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఆగాం అనమాట, హైవేలో. ఆల్మోస్ట్ ఒక 100 ఏమో వచ్చినట్టున్నాం. 100 వచ్చి ఇంకా ఆగిపోయాం ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూ అయితే చేయాలి. అది గాయ్స్, చాలా డేస్ అయింది మోటో వ్లాగింగ్ చేసి. సో కొత్తగా ఉందన్నమాట, చూద్దాం. ఇంకా కంటిన్యూ అవ్వాలి కాబట్టి. సో టీ బ్రేక్ అయితే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ టీ లేదు. సో దారిలో ఎక్కడైనా టీ బ్రేక్ ఉంటే టీ బ్రేక్ కూడా చూద్దాం. లంచ్ టైం అవుతుంది ఎటు. ఇలా బస్సులు క్రాస్ అయ్యేటప్పుడు చాలా అంటే చాలా ఉండాలి. ఇప్పుడు నాకు చూసారు ఇక్కడ డబల్ ట్యాపింగ్ సిగ్నల్ అయితే ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీకు సిగ్నల్స్ వేసుకునే పని ఉండదు. మన ఫ్రంట్ సైడ్ అయినా లేకపోతే మన బ్యాక్ సైడ్ అయినా సరే ఈ సిగ్నల్ చూసుకొని వస్తాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మన డబల్ ఇండికేషన్ బ్లింకింగ్లో ఉందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే అది చూసుకొని దాని ప్రకారం వాళ్ళు డ్రైవింగ్ అయితే చేసుకుంటారు. మనం ఎందుకంటే ఫాస్ట్గా వెళ్తాం కాబట్టి బైక్ అనేవాళ్ళు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇండికేషన్ లేకుండా మాత్రం కట్టింగ్స్ బస్సు ముందు కానీ దేని ముందైనా అస్సలు చేయకూడదు. ఇప్పుడు మనం వచ్చే పేరు వచ్చేసి విలుపురం. సో విలుపురం, కళ్ళకుర్చి, చిన్నసేలం, సేలం, నెక్స్ట్ అలా వచ్చేసి కోయంబత్తూరు నుంచి మనం వెళ్ళాల్సిన కొల్లి హిల్స్ అనమాట. కొల్లి హిల్స్ అనేది ఎందుకు అంత ఫేమస్ అంటే మీకు షార్ప్ టర్నింగ్స్ అయితే ఉంటాయి. ఒక 70 టర్నింగ్స్ షార్ప్ అయితే ఉంటాయి. సో దానికోసం అయితే మనం వెళ్తున్నాం. చూసారా, మీతో పడి నేను డ్రైవింగ్ ఇదైపోయాను. సో ఆ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి కటింగ్ మర్చిపోయా. ఇంకా దానివల్ల బ్యాక్ సైడ్ రావాల్సి వచ్చింది. అది షార్ప్ టర్నింగ్స్ ఉంటాయి అనమాట. ఇలా పాములాగా. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కొల్లి హిల్స్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో టైప్ చేయండి. బొచ్చడి కంటెంట్ ఉంది ఆల్రెడీ. సో అదనమాట. ఇప్పుడు ఆ హిల్స్ దగ్గరికే మనం వెళ్తుంది. మేమిద్దరమే వెళ్తాం. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళని క్యాచ్ చేయాలి. మాకు కొంచెం విలుపురంలో పని ఉందన్నమాట, సిటీ లోపలికి వెళ్ళే పని. సో సిటీ లోపలికి వెళ్ళి పని చూసుకొని తర్వాత అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా అయితే వెళ్తాం, కొల్లి హిల్స్ వెళ్ళిపోతాం. సో స్టే అందరం ఒకే చోట కాబట్టి ఈరోజు నైట్ ఫైర్ క్యాంపు అవి అన్నీ మామూలుగా ఉండవు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఫుల్గా ఎంజాయ్ చేయడమే, లేట్ అయితే ఉండదు. ఇంకా అక్కడికి వెళ్ళిపోవడం, రిఫ్రెష్ అవ్వడం, పార్టీలో జాయిన్ అవ్వడం, ఇంకంతే. లేటు పెద్ద కష్టపడేది ఏమి ఉండదు. చాలామంది ఇక్కడ ట్రాఫిక్లో కటింగ్స్ ఏంది ఎలా పడితే అలా తీస్తారు, బట్ అలా తీయకూడదు అనమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా తీయాలి కటింగ్స్ అనేవి. వెయిట్ ఎ మినిట్. ఓ బండి ఫుల్ సర్వీస్ చేసేసరికి దూకేస్తుంది. ఎక్కడ చూసినా కానీ హైవేస్ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి,
సో ఇప్పుడు ఇవన్నీ ఎప్పటికవుతాయి, ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అయింది చూడండి. 1 కిలోమీటర్ పైన ఉంది ట్రాఫిక్. ఈ సైడ్ రోడ్ అన్న బాగా వేసారండి, చూడండి కార్లు ఎలా డ్యాన్స్ వేస్తున్నాయో. DISO డిస్కో డిస్కో అలా వేస్తున్నాయి డ్యాన్స్. గైస్ ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. ఇప్పుడు లిటరల్గా ఇరిటేషన్ వచ్చేస్తుంది ట్రాఫిక్లో. హైవే కదా మంచిగా కొట్టుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా, ఇక్కడ కుదరట్లేదు. అలా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఎందుకైంది? సో లైఫ్ అనేది కూడా ఒక బైక్ జర్నీ అనుకోండి, మనం స్ట్రైట్గా ఉంటుంది అనుకున్నాం. ప్రతి ఒక్కరికి అలా ఉండదు. కొంతమందికి కర్వ్స్ వస్తాయి, కొంతమందికి కార్లు అడ్డు వస్తాయి, కొంతమందికి ఇంకోటి అడ్డు వస్తాయి. సో ఆ కర్వ్స్, టర్నింగ్స్, బ్రేక్ వేసే దగ్గర బ్రేక్ వేసి, యాక్సిలేటర్ ఇచ్చే దగ్గర యాక్సిలేటర్ ఇచ్చి కరెక్ట్ టైంలో పికప్ చేసి వచ్చిన ఛాన్స్ని యూజ్ చేసుకుంటే ఆన్ టైంలో మన డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం. సో సక్సెస్ కూడా అలానే రీచ్ అవుతాం. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఎప్పుడైనా సరే. ఫస్ట్ విక్రవాండి టోల్ గేట్ అనమాట. వన్స్ అపాన్ ఎ టైం ఈ విక్రవాండి టోల్ గేట్ని క్రాస్ అయ్యేటప్పుడు చిన్న విషయానికి కల్లకుర్చి అనే ఊరు వెళ్ళేవాడిని ఇంతకుముందు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఫుడ్ కోసం అయితే ఆగేవాళ్ళం. అన్న ఇది ఎన్న ఊరు? ఊరు ఎన్న ఊరు? ఊరు విలుపురమా? విక్రవాండి. ఓకే గైస్ చూడండి గైస్ ఎంత ట్రాఫిక్ ఉందో మొత్తం. ఏంట్రా ఇంతమంది వెళ్తున్నారు దీపావళికి ఇంటికి? సో నాలాంటి బ్యాచిలర్స్కే లేదనమాట దీపావళి అయితే. మీరు అందరూ ఎంజాయ్ చేయండి చాలు జాగ్రత్తగా, అంతకుమించి ఇంకేముంది గైస్. ఈ వీడియో ఎప్పటికి వస్తుందో గైస్. ఈ ట్రాఫిక్ చూడండి గైస్, లిటరల్గా నాకు మొహం అయితే మండిపోతుంది లోపల గాలాడగా. ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు, పిచ్చెక్కిస్తున్నారు. చెప్పాను కదా ఇందాక లైఫ్ ట్రాఫిక్ లాంటిదండి రోడ్డు మీద. సో దాన్ని పేషెన్స్గా డీల్ చేస్తే క్లియర్ అయిపోయింది లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా అంతే. గైస్ ఇంతకుముందు ఇక్కడ విక్రవాండిలో చికెన్ కెబాబ్ ఉంటుంది, ఎక్సలెంట్ కెబాబ్, అది బాగుంటుంది. బా కొల్లి హిల్స్ అని చెప్తే ఆఫ్ రోడ్ కనిపిస్తుంది గైస్ ఇక్కడే. యు నో వాట్ ఈస్ లైఫ్? ద వే యూ హ్యాండిల్ ద బైక్ ఇన్ యువర్ ట్రాఫిక్ డ్యూరింగ్ ఎ రైడ్, దట్ ఈస్ లైఫ్. సో ఇఫ్ యు ఆర్ కూల్ అండ్ కంఫర్ట్ ఎనఫ్ to handle those situations in traffic, then you can lead a peaceful life. So you can handle your pressures. లిటరల్గా ఇక్కడ ఇప్పుడు ఆపి 15 minutes అవుతుంది విక్రవాండి టోల్ గేట్ దగ్గర. సో లంచ్ టైం అయ్యేసరికి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే ఆపి గోలగా ఉంది, అసలు క్లియర్ అవ్వట్లేదు చూడండి. నాకైతే బ్రేక్ క్లచ్ పట్టుకొని ఫింగర్స్ కూడా నొప్పి వస్తున్నాయి. వాటికి ఒక్క రీల్ ఫోటో షూట్ చేయలేదు, ఏం చేయలేదు. వర్షం పడేలా ఉంది, మబ్బులు వేస్తుంది ఒక పక్క. ఆ 70 షార్ప్ పిన్స్ అనేవి మీకు డే టైంలోనే వ్లాగ్ చేసి చూపిద్దాం అనుకుంటే కుదిరేటట్లేదు. ఇక మళ్ళీ నాకు తెలిసి రిటర్న్లోనే అవుతుందేమో గైస్. బైకర్స్ ఒక్కరికి అలౌడ్ ఉంది, కార్స్కి అలౌ లేదు. సో మనం వెళ్ళిపోదాం. అబ్బా గైస్ లిటరల్గా నాకైతే నా ఫేస్ తడిచిపోయింది అనుకోండి ఆ ట్రాఫిక్లో హీట్కి. ప్రశాంతంగా వెళ్ళే వాళ్ళని చెడగొట్టేశారు మధ్యలో ట్రాఫిక్ పెట్టి. సో మనమైతే చెప్పాను కదా ఫస్ట్ విల్లిపురం అయితే వెళ్ళి, విల్లిపురంలో మనకు కావాల్సిన వర్క్ ఒకటి ఉంది, ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక చిన్నగా స్టార్ట్ అవుదాం.